మామ ఈ బక్రీద్ ఫెస్టివల్ ని నేను ఎలా జరుపుకున్నానో ఈ వీడియోలో చూపిస్తాను రండి. మార్నింగే లేసి రెడీ అయ్యి ఈద్గాకి అయితే వెళ్తున్నాను. ఈద్ కి నమాజ్ చదువుదామని చెప్పేసి. ఈ బక్రీద్ నమాజ్ అనేది కొంచెం జల్దీ అయితే చదివిస్తారు ఈద్గాలో. ఎందుకంటే ఎవరైనా కుర్బానీ ఇచ్చే వాళ్ళు ఉంటే జల్దీ నమాజ్ చదువుకొని కుర్బానీ అయితే ఇవ్వచ్చు. మా దోస్తుగాళ్ళందరినీ మీరు ఒకే ఫ్రేమ్ లో చూడాలంటే ఇలా పండగ అయినా రావాలా, లేకుంటే ఎవరిదైనా మ్యారేజ్ అయినా జరగాల. అల్హమ్దులిల్లా ఈద్ కి నమాజ్ కంప్లీట్ చేసుకొని ఒకరినైతే ఒకరు కలుసుకున్నాము ఈద్ ముబారక్ అని చెప్పేసి. మామ మీకు ఒకరి పైన ఒకరికి ఎంత కోపం ఉన్నా గానీ ఈ ప్లేస్ కి వస్తే చాలు ఆ కోపం మొత్తం వెళ్ళిపోతాది. దుష్మన్ भी आपको मोहब्बत से देखता. मेरे तरफ से आप सबको ఈద్ ముబారక్. ఈద్ కి నమాజ్ కంప్లీట్ చేసుకొని నేను, మా అక్క, మా బావ వచ్చేసి హాజీ వలీ దర్గాకి అయితే వెళ్తున్నాము. హాజీ వలీ దర్గాకి ఎందుకు వెళ్తున్నామంటే మా ఇంట్లో వచ్చేసి ఒక మినీ స్మాల్ ఫంక్షన్ అయితే ఉంది. రూమ్ బుక్ చేద్దామని చెప్పేసి అయితే వచ్చాము. రూమ్ బుక్ చేసి దర్గా లోపలికి వెళ్లి మళ్ళీ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఈద్ అన్నప్పుడు కొత్త బట్టలు వేస్తారు కదండి. కొత్త బట్టలు వేసినప్పుడు ఫొటోస్ అనేవి కన్ఫామ్ గా దిగాల కదండి. ఫొటోస్ దిగుదామని చెప్పేసి ఇలా అయితే వచ్చాము.